అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సో మరి వీళ్ళిద్దరూ కలవడం వెనకాల చాలా కోణాలు ఉన్నాయి. ఒక వ్యూహాన్ని రచించడానికే వీళ్ళిద్దరూ కలిశారని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో డీకే శివకుమార్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారిని కలవడం పట్ల సో వెనకాల ఎలాంటి కోణాలు ఉన్నాయంటారు? ఎలాంటి విషయాలపై చర్చలు జరిపే అవకాశం ఉంటుంది? అంటే మీరు ఇలా అడగడంలో ఉద్దేశం ఏంటంటే, నిన్న నేను కూడా విజువల్ చూశాను. శివకుమార్ గారు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు పర్టికులర్గా శివకుమార్ గారు చంద్రబాబు గారిని పక్కకి తీసుకెళ్ళి మరీ మాట్లాడారు. అక్కడ ఆయన బాడీ గార్డ్స్ అందరూ ఉంటుండగా కూడా కమాండోస్ అందరూ పక్కకి తీసుకెళ్ళి మరీ మాట్లాడడం చూసాము. బట్ మేధావులు కలిసినప్పుడు ఖచ్చితంగా అది టాపిక్ ఉంటుంది. ఊరికే వాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం అనేది ఉండదు. పక్కకి పిలిచి మరీ మాట్లాడారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. అయితే అంటే దాన్ని మనం రకరకాలుగా ఊహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు రేపొద్దున్న ఛానల్స్లో కానీ పేపర్లో కానీ ఎవరు పేపర్ ఓన్గా రాసేసుకుంటారు, అది వేరే విషయం. అంటే ఊహించేది ఎట్లా ఇలా అయ్యుండొచ్చేమో, ఇలా జరిగుండొచ్చేమో అని. అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లో, అంటే సడన్గా రేవంత్ రెడ్డి గారు టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో ఉండే నాయకులే కాబట్టి అక్కడికి వెళ్ళిన ఒక సంవత్సరం 2 ఏళ్ళలోనే ఇప్పుడు సంవత్సరంన్నరలోనే ఆయన పీసీసీ చీఫ్ అయిపోయారు. సో రేవంత్ రెడ్డి గారు లాస్ట్ వరకు టీడీపీలో ఉండి పోరాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే తెలంగాణలో. మిగతా అందరూ కూడా జంపు జిలానీలు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, టీడీపీకి షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా టీడీపీలో ఎవరూ లేరు. ఇప్పుడు సోకాల్డ్ ఇప్పుడు కడియం శ్రీహరి గారిని కానీ, ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ, ఈ పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా, అంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులేగా వీళ్ళంతా. సో వీళ్ళందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అలా ఉండి ఈయన కూడా బీఆర్ఎస్కి కానీ లేదంటే కాంగ్రెస్కి ఏదో బీజేపీకి ఇంకెక్కడికి వెళ్తారేమో, బీఆర్ఎస్కే మ్యాక్సిమం వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఒక కాంగ్రెస్ స్టెప్ తీసుకున్నారు. సో అప్పుడు కూడా చంద్రబాబు గారు సలహాలు సూచనల మేరకే చంద్రబాబు గారి ఐడియాలజీ ప్రకారం ఈనాటికి షిఫ్ట్ అయ్యారని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. అప్పుడు కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయి ఈయన ఎందుకు బీజేపీ వెళ్ళి ఉంటే బాగుండేది కదా, సెంటర్లో ఏదో పోస్ట్ అయినా వచ్చి ఉండేది కదా అని. ఎందుకు అంతకుముందు టీడీపీలో ఉన్న సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ గారు, ఎంపీలు వీళ్ళు కూడా బీజేపీకి షిఫ్ట్ అవ్వడం, రేవంత్ రెడ్డి గారు కూడా అటే షిఫ్ట్ అవుతారేమో అన్నట్టుగా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన అనూహ్యంగా కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యారు. సో అలా అయిన తర్వాత మొత్తానికి పార్టీలో గ్రిప్ సంపాదించుకున్నారు. గ్రిప్ సంపాదించుకున్న 4 ఏళ్ళు 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు కదా. అక్కడ గ్రిప్పులు కాంగ్రెస్లో చేరడం, ఒక సంవత్సరంన్నరలోగా పీసీసీ చీఫ్ అవ్వడం, తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అవ్వడం. ఆ ముఖ్యమంత్రికి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించేటప్పుడు కీలక వ్యక్తిగా డీకే శివకుమార్ గారు కూడా వ్యవహరించారు కదా. సో ఇవన్నీ రీజన్స్ అన్ని చూస్తే రాజకీయ నాయకులు పార్టీల పరంగా, అభిప్రాయ భేదాల పరంగా వేరువేరు పార్టీలో ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒకటే నాయకులు అని నేను అనుకుంటాను. మేబీ డీకే శివకుమార్ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరుగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారేమో. అసలు రేవంత్ రెడ్డి గారు వెనక అసలు వ్యూహం చంద్రబాబు గారిదే ఉందేమో. తెలంగాణ ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు స్ట్రైట్ అవే నేను ఈసారి టీడీపీ తరఫున కాంగ్రెస్ ఈ ఎలక్షన్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. అప్పటికి ఆయన జైల్లో ఉన్నారు కదా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అదే విషయంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు వెళ్ళి చెప్పినప్పుడు అడిగితే పోటీ చేయగానే వెంటనే ఆయన ఫీల్ అయ్యి బయటకు వచ్చి రిజైన్ కూడా చేశారు. సో దీని వెనకున్న పరమార్థం ఏంటంటే టీడీపీ కూడా పరోక్షంగా కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చిందనే కొన్ని వార్తలు కూడా వినిపించాయి. మేబీ అయ్యుండొచ్చు కూడా, ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి సపోర్టివ్గా, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చే అంశంలో అలా చేసి ఉండొచ్చు. ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ ఒకటే కదా. ఎందుకు ఒకటే నేను చెప్తున్నానంటే, ఇక్కడ కూడా కొన్ని ఆధారాలు కొన్ని సిమ్టమ్స్ వల్ల మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ఖచ్చితంగా కాంగ్రెసు టీడీపీ ఒకటే అని చెప్పి ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు లేవు. బట్ బీఆర్ఎస్ వైసీపీ ఒకటే అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎలా అంటే అక్కడ ఎన్నికల క్యాన్వాసింగ్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మాట్లాడారు. చిమ్మ చీకట్లో ఆంధ్ర, సింగిల్ రోడ్డు ఆంధ్ర, ఈసారి బీఆర్ఎస్ రాకపోతే హైదరాబాద్ బరో అమరావతి అవుతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ వైసీపీ నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార ప్రతినిధులు కానీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదుగా. ఒక్కరు కూడా స్పందించలేదు, కనీసం ఖండించలేదు కదా. మిగతా చిన్న ఎవరెవరో ఏదో పక్క పార్టీని పొగిడినా కూడా మైకులు పెట్టేసి స్పీచ్లు ఇచ్చేసి వాళ్ళ నానా మాటలు అనేసే వాళ్ళ నాయకులు
ఇక్కడ ఒక్కటి కూడా అనలేదు. అంటే లోపాయకరంగా వీళ్ళకి ఏదో ఒప్పందం ఉందని ఒక అండర్స్టాండింగ్. అలాగా ఇక్కడ మాత్రం టీడీపీకి కాంగ్రెస్కి ఒక అండర్స్టాండింగ్ ఉందనే విషయం ఎక్కడ లేదు. బట్ అలా ఊహించుకున్నారు విశ్లేషకులు కూడా, చాలామంది అలాగే చెప్పారు. కానీ నేనేమనుకుంటున్నానంటే షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టబోతున్నారనే ఈ అంశం పైన వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అయినా అయ్యుండొచ్చు. అంటే రాజకీయాల్లో ఎట్లాంటి పెనుమార్పులు వస్తాయంటే, మీరు 2018 ఎన్నికలకి అసలు కాంగ్రెసు టీడీపీ ఎప్పుడు ఎడమొహం పెడమొహం అంతేనా, మొదటి నుంచి కూడా. ఎందుకు ఇంచుమించు 75 ఏళ్ళ ఇప్పుడు స్వాతంత్ర్యంలో, అంతకుముందు సుమారుగా 40 ఏళ్ళ 30 ఏళ్ళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 40 ఏళ్ళు వచ్చాక 1983లో టీడీపీ పెట్టారు. సో ఈ సుదీర్ఘంగా ఒక 40 ఏళ్ళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి వరకు కాంగ్రెసే లీడ్ చేస్తూ వచ్చింది ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా. 1983లో కూడా మొదటిసారి కాంగ్రెస్ కాకుండా కాంగ్రెసేతర పార్టీ ఆవిర్భవించింది 83లో టీడీపీ, బికాజ్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ కాంగ్రెస్ ఎప్పుడు ఎడమొహం పెడమొహం ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా. బట్ అలాంటిది 2018 ఎలక్షన్స్ రెండోసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసే ఇక్కడ తెలంగాణలో కదా. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇంకో అంశం కూడా చెప్తాను. మేబీ మీరు అన్నట్టుగా షర్మిలాకి పీసీసీ చీఫ్గా ఇస్తున్నారనే అంశంలో మాట్లాడుకున్నప్పుడు మీకేం ఇబ్బందా, మీ రాష్ట్రానికి మీకేంటి, అట్లా వచ్చినప్పుడు కాంగ్రెస్కి ఏమైనా అవకాశం ఉంటుందా, ఎంతవరకు మాకు టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి కాబట్టి కాంగ్రెస్కి మాకు ఒక సీట్ అయినా వస్తుందా అని కూడా అడుగుండొచ్చుగా డీకే శివకుమార్ గారు. అది విషయం పక్కన పెడితే, ఇదే షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ కూడా పంపించారు కదా. అది ఆయన ఓపెన్గా ట్వీట్ చేశాడు, ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి, టీడీపీ, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రబాబు కుటుంబం బద్ధశత్రులుగా అనుకున్నప్పుడు క్రిస్మస్కి గిఫ్ట్ పంపించిన ఒక సిగ్నల్ అనుకోవాలా? అంటే సిగ్నల్ అదే అంటున్నాను. సిగ్నల్తో పాటు మిత్రత్వం ఉందిగా, అక్కడ శత్రుత్వం ఏం కనబట్లేదుగా. శత్రువులకి గిఫ్ట్ ఎలా పంపిస్తారు? కౌంటర్ ఏదో వేస్తారు. కానీ ఆయన కూడా థ్యాంక్ యూ అన్నట్టుగానే ట్వీట్ చేశాడు. తర్వాత మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, అవునబ్బా నాకు ఆ గిఫ్ట్ వచ్చింది, అందింది, అంటే ట్విట్టర్ ద్వారా కూడా స్పందించాను కదా అని కూడా అన్నాడు ఆయన. మళ్ళీ ఒక జర్నలిస్టు రిపీటెడ్ క్వశ్చన్ వేసినప్పుడు నారా లోకేష్ అదే చెప్పారు ఆయన. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంతేగా అంటున్నాను, కాంగ్రెస్ టీడీపీ కలవాలనుకున్నా అది కలిసాయి. సో రేపు షర్మిల గారు కూడా మళ్ళీ టీడీపీకి ఫేవర్గా మద్దతుగా పనిచేస్తారేమో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు గెలుస్తారు? గెలవరు. ఎందుకంటే తెలంగాణలో అదే జరిగింది కదా సార్. కూటమితో పోటీ చేస్తే అప్పుడు ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ గెలిపించారు, కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం ఇక్కడ గిఫ్ట్ ఇచ్చినంత మాత్రం కలిసి పనిచేస్తారని అంటే బహిరంగమైన మద్దతులు ఉండవు. బహిరంగ మద్దతులు ఉండవు. ఇప్పుడు ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలుగా ఉన్న ఈమె లోకేష్ గారికి ఎందుకు పర్టికులర్గా పంపించారు అట్లా, ఇంకెవరికి పంపించకుండా? ఏమని అర్థం చేసుకోవచ్చు? పార్టీగా కలుస్తామని కాదు, బయట నుంచి మద్దతు ఇస్తున్నారు అనుకోవచ్చా? లేదంటే రేపొద్దున నేను పార్టీ పీసీ చీఫ్గా వస్తున్నాను కాసుకో అన్నట్టుగా అనుకోవచ్చా? చెప్పలేం కదా. ఇది ఇక్కడ ఏమిటంటే ఎవరిని కూడా కలుపుకుపోరు. మరోవైపు జనసేనని బీజేపీ కలుపుతుందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. పురంధేశ్వర గారు కూడా ఏవో స్టేట్మెంట్లు ఇచ్చారట. అంటే ఇదేమీ చూడలేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. బట్ ఇక్కడ కలిశారు కానీ అక్కడ మళ్ళీ కలుపుకోయే ప్రయత్నం అయితే చేయరు నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ ఇంకా బీజేపీని కలుపుకుంటే బీజేపీ మళ్ళీ వైసీపీకి సపోర్ట్ ఉంది కదా. అక్కడ బీజేపీతో ఉండడం వల్ల టీడీపీ ఓటింగ్ మరి కొంత తగ్గిపోద్ది, క్రాస్ ఓటింగ్ అయిపోద్ది. ఎందుకు? కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించినప్పుడు మద్దతు ఇచ్చింది బీజేపీగా. తరువాత మొన్న చంద్రబాబు గారు ఆంధ్ర విడిపోయిన తర్వాత ఫస్ట్ సీఎం అయినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు ఏం ప్రకటించలేదు బీజేపీ. అదొక కోపం ఉంది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి. సో మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిస్తే అది మైనస్ అయిపోతుంది. సో బీజేపీ కూడా కలవదు, టీడీపీ, జనసేన ఈ రెండే వెళ్తాయి. ఓకే, లాస్ట్ వరకు తేల్చకుండా బీజేపీని కలుపుకోరు, అలాగనే కాంగ్రెస్ని కూడా కలపరు. కాంగ్రెస్ రావడం వల్ల టీడీపీ, జనసేనకి మైనస్ ఏం అవ్వదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి పిల్ల కాంగ్రెస్, అసలు పెద్ద కాంగ్రెస్దే తల్లి కాంగ్రెస్ అని కూడా వార్తలు వచ్చాయి. తల్లి కాంగ్రెస్ నుంచి విడిపోయే కదా పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సో అలా కూడా ఉంది కాబట్టి వైసీపీకే నష్టం జరుగుతుంది నా అభిప్రాయం ప్రకారం.